అందరికీ నమస్కారం. నేను మీ అడాన రాజు. నిన్న పవన్ కళ్యాణ్ గారు చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఇటు జనసేన పార్టీలో ఏదైతే ఆశ్చర్యాన్ని కలిగించాయి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీలో ఆనందాన్ని కలిగించాయని మనం చెప్పుకోవచ్చు. ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు చేసిన నిన్న కీలకమైన వ్యాఖ్యలు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారే 3 సార్లు అంటే 15 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారే సీఎంగా ఉండాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు నిన్న ఒక వేదిక మీద స్పష్టంగా చెప్పడం జరిగింది. అదేవిధంగా నరేంద్ర మోడీ గారు 3 సార్లు ప్రధానమంత్రి అయ్యారు, 15 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రిగా ఉండబోతున్నారు. కాబట్టి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు కూడా 3 సార్లు ముఖ్యమంత్రిగా అవ్వాలి, అదేవిధంగా 15 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారే సీఎం అవ్వాలని చెప్పి ఉండాలని తాను కోరుకున్నట్టు పవన్ కళ్యాణ్ గారు నేను స్పష్టంగా చెప్పడం జరిగింది. అయితే ఏదైతే ఈ అంశం ఏదైతే ఉందో అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఆయన అనుభవాన్ని తీసి పారేయడానికి లేదు, అదేవిధంగా ఆయన అనుభవాన్ని మనం అంటే ఉపయోగించుకోకుండా ఉండడానికి ఆస్కారం అనేది లేదు. కాబట్టి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి యొక్క అనుభవాన్ని, చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన విధానాన్ని మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది, కొన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా తాను నేర్చుకోవడానికి అదేవిధంగా తెలుసుకోవడానికి కూడా తాను సిద్ధంగా ఉన్నానని చెప్పి నిన్న పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఏదైతే అడుగుజాడలో తాను పనిచేయడానికి కూడా సిద్ధంగా ఉన్నట్టు పవన్ కళ్యాణ్ గారిని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ అనంతరం అంటే పవన్ కళ్యాణ్ గారు వ్యాఖ్యలు చేసిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ స్పందిస్తూ గుజరాత్లో 5 సార్లు బీజేపీ పార్టీ అధికారంలో రావడం జరిగింది. అదేవిధంగా నరేంద్ర మోడీ గారు కూడా 3 సార్లు ప్రధానమంత్రి అయ్యారు. ప్రజలకి మనము మంచి చేసినప్పుడు కానీ లేదా ప్రజల యొక్క సమస్యలు మనం తీర్చినప్పుడు కానీ వాళ్ళ యొక్క కోరికలు కావచ్చు ఇవన్నీ మనం నెరవేర్చినప్పుడు కంటిన్యూగా అధికారం రాదు అన్న భావన మాత్రం తీసుకురావద్దు. ఖచ్చితంగా కంటిన్యూ అయిన అధికారం వస్తుంది. ఎందుకంటే ప్రజల యొక్క అభిప్రాయం కావచ్చు, ప్రజల అభిప్రాయం గౌరవిస్తూ ప్రజలకు ఏం కావాలో మనం అవి తీర్చినప్పుడు ఖచ్చితంగా కంటిన్యూగా అధికారం అనేది అసాధ్యం కాదు అనే విషయాన్ని కూడా నిన్న చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. కాబట్టి ఏదైతే నిన్న పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఇటు జనసేన పార్టీలో కొంత ఆశ్చర్యాన్ని కలిగించినా సరే మాత్రం ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ నుంచి చాలా ఆనందాన్ని వ్యక్తమయ్యాయని మనం చెప్పుకోవచ్చు. చాలా అనుమానాలకి పవన్ కళ్యాణ్ గారు నేను క్లారిఫై ఇచ్చారని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ వ్యాఖ్యల పైన ఇంకా అంటే పెద్ద స్థాయిలో స్పందించలేదు. కాబట్టి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలకి ఇంకా రేపు భవిష్యత్తులో ఏ రకమైన వ్యాఖ్యలు ఉంటాయని మనం ఎదురు చూడాల్సిన అవసరం ఉంటుంది. థ్యాంక్ యూ.